ఎందరికో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించి వారి జీవితాల్లో గ్రహదోషాలను తొలగించిన ఆధ్యాత్మిక గురువు డాక్టర్ జంధ్యాల శాస్త్రి అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. జరుగుమల్లి మండలం నరిసింగోలు గ్రామంలో డాక్టర్ జంధ్యాల శాస్త్రి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి నరిసింగోలులోని ప్రత్యేక లింగరూప శనేశ్వర ఆలయాన్ని అనేక మార్లు సందర్శించానని, ఇది మహిమాన్వితమైన క్షేత్రమని అన్నారు. ఎంతో కాలంగా ప్రధాన అర్చక స్వామిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనం ఏర్పాటు చేయడం అభినందించని విషయమని అన్నారు. వీటితో పాటు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి డాక్టర్ జంధ్యాల శాస్త్రి విగ్రహానికి పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్లు దామచర్ల పూర్ణచంద్రరావు దంపతులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథుల్ని నరిసింగోలు ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయం ప్రధాన అర్చక స్వామి పైడిపాటి రామకృష్ణ శాస్త్రి అర్చక బృందం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. డాక్టర్ జంధ్యాల శాస్త్రి కాంస్య విగ్రహంతో పాటు నక్షత్ర వనం, లింగాల రూప నవగ్రహాలు, గోశాలను ప్రారంభించారు. అతిథులు ఒక్కో నక్షత్రానికి గుర్తుగా ఒక్కో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు జయ, పూజ, డిపిఓ నారాయణ రెడ్డి, ఒంగోలు ఎలక్ట్రికల్ డి వినయ్ కుమార్ రెడ్డి, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు నక్షత్ర వనం ఆవశ్యకతను పైడిపాటి రామకృష్ణ శాస్త్రి వివరించారు. టంగుటూరు, జరుగుమల్లి మండలం నరిసింగోలు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామినే నమః. నీరాజనం సమర్పయామి, నమస్కరోమి. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. అమ్మవారికి దక్షిణ ముఖాంబిక అంటారు. దక్షిణ వైపు చోట్ల తూర్పు వైపు అంటారు. మోక్ష ప్రధాని అంటారు. కర్మ పాప ప్రాయశ్చిత పరిహారం చేద్దాం. శ్రీచక్ర స్వరూపిణి దక్షిణ ముఖాంబికా స్వరూపిణి శ్రీ పార్వతీ మాత దేవతానుగ్రహడాక్షసిద్దాం. ఓం యాతవేదసే సురవాపసోమరాదీతో నిదహాదివేదః సనః పరుషదే దుర్గా నారాయణి నమోస్తుతే. నామ మిత్రయవతో మాతా సహ సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ పురుషేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్ఠతి. పరిమితికి ఎక్కువ స్థిర స్థాయిగా క్షేత్రం చిన్నగా
स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शर्णो अस्तु द्विपदे चन्द्रदुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादो सहोरिं विश्वतो भूत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदं సమాధి నక్షత్రంగా చెప్పిన గుడ్లు కట్టదాం కదా ఇవి చెట్లు అన్నమాట. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క నక్షత్రం ॐ या फलनेर्याः पुष्पायास्य पुष्पिणीः बृहस्पतिं प्रचोदास्तानो मुञ्चन्त गुंहसः ॐ सद्यो जातं प्रपद्यामि भवोद्भवाय नमः ॐ राजाधिराजाय प्रसय्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समेकामान् कामकामाय मह्यं कामेश्वरो वै सर्वम् ॐ तत्पुरः दिवेदः सनत्परिषदति दुर्गाणि विश्वाहा शिवो मे अस्तु सदा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु निष्ठां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं वारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वाहा रोष्य वृद्धे बहुलान पूर्वे भवातोकाय यस्य सत्से स्वाञ्जाग्ने तनुवं विप्रयस्मास्मभ्यञ्जसौ भगमायुयुष्पा गोविष्टुश्चमय ज्योतिषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमभि संवसानो वैष्णवीं हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहः అంటే దానికి అధిపతి రావు అధికారానికి ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ఇది మామూలుగా చెట్లు నాటమనే కాకుండా శాస్త్రీయ సంప్రదాయం ప్రకారం అన్నిటికి కూడా యంత్రం పెట్టి నవధానాలు వేసి
वसन्तो अस्यासीराज्यम् ग्रीष्मयज्ञशरत्कविः सप्तास्यासन् परिधयः सप्तसविधकृताः देवायज्ञम् तन्वानाः अपरधन् पुरुषम् वशम् तं यज्ञम् बर्हिषि प्रोक्षन्नो पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्य तस्माज्ञात् सर्वभूतः सम्भृतं मृदानो आरण्यान् ग्राम्याश्च ये तस्माज्ञात् सर्वभूतः शतमानं भवति शताय पुरुषस्य केन्द्रिये प्रतिष्ठति आद्यमविवादि कर्तुमध्येषु तस्मासूत्रविणं चित्रम् ॐ अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूताोरिवासी विश्वाहिमाया भद्राते पूषन्निहिरातिरा నర్సింగోల్లో ఒక మన ఈ టెంపుల్ని శనేశ్వర టెంపుల్ని ఎంతో డెవలప్ చేశారు. చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి శనేశ్వర టెంపుల్కి రావటం, పూజలు చేసుకోవటం, ఎన్నో కార్యక్రమాలని ఆయన ఉన్న టైంలో చాలా చేశారు. అదేవిధంగా మా కుటుంబానికి కూడా బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏది ఉన్నా కూడా ఆయన వాస్తు కానీ, జరగబోయే విషయాలు కానీ, ఏ విధంగా మనకి ప్రతి మనిషికి ఈ గ్రహాల వల్ల నష్టాలు మంచిది అన్నీ కూడా చెప్పి కరెక్ట్ ట్రాక్లో కూడా పెట్టడానికి కూడా నైపుణ్యమైన వ్యక్తి. ఆయన 2-3 సార్లు హైదరాబాద్లో కూడా ఇంటికి రావటం కానీ, ఈ గుడికి కూడా నేను కూడా చాలాసార్లు రావటం కానీ అన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవటం చాలా దురదృష్టకరం. అలాంటి గురూజీది ఈరోజు జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం కూడా స్తుతివనంలో పెట్టుకోవటం చాలా సంతోషం విషయం. ఆయన్ని కూడా అందుకే ఆయన ఆత్మశాంతి జరగాలి.
ఎంతోమంది భక్తులను తయారు చేసి ఈరోజు ఈ నర్సింగ్ హోమ్ని చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో నడిపిన వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ ఊరు నర్సింగ్ హోమ్ అనగానే ఆయన గుర్తుండేటట్టుగా ఈరోజు ఆయన విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరం కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. గ్రహం మూలం సర్వం జగత్. ఇప్పుడు మనం నివసిస్తున్న స్థలం జంధ్యాల గురూజీ గారి దివ్యస్థలం, సన్నిధానము అంటారు. అలాగే ధ్యాన మందిరం. ఇక్కడ గురువు గారి జ్ఞాపకార్థం ఇక్కడ సన్నిధానం నిర్మించడం జరిగింది. అనగా జ్ఞాపకార్థమే పంతులు గారు ఇంటికి అనుకోవచ్చు మీరు. ఎందుకంటే వారి ఆశయం గ్రహం మూలం సర్వం జగత్. గ్రహాలే ఈ యొక్క ప్రకృతిని శాసిస్తున్నాయి. గ్రహాల మూలకంగానే మొత్తం కూడా నడుస్తుంది. పంచభూతాల సాక్షి. అందుకనే గాలి, నీరు, వాయువు ఇట్లా చెప్తూ ఉంటారన్నమాట పెద్దలు. అటువంటి దివ్యక్షేత్రం 27 నక్షత్రాలు, నవమూలికలు, పంచభూతములు, అట్లాగే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు, అలివేలుమంగా సమితి వెంకటేశ్వరుడు అని చెప్తుంటారు. అంటే గ్రహము దైవము రెండు కలిస్తే పరిపూర్ణమవుతుంది అని చెప్తూ ఉంటారు. వారు జ్ఞాపకార్థం వారి యొక్క ఆలోచన మేరకు 27 నక్షత్రములకు సంబంధించినటువంటి గుడులు కట్టాలనేది వారిది సంకల్పం. అయితే ఏది కూడా మనిషి రూపంలో వచ్చిన వారు ఎవరైనా వెళ్ళిపోవాల్సింది. అట్లాగే కాలానుగుణంగా వారు వెళ్ళిపోవడం జరిగింది. వారు తదనంతరం నేను వారి అల్లుడు గారైన నా పేరు రామకృష్ణ శాస్త్రి అంటారు. నేను ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క బాధ్యతలు చేపట్టడం జరిగింది. వీటన్నిటికీ కూడా వెనక ఉండి నడిపిస్తున్న వారు అందరూ కూడా ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో ఇటువంటి దివ్య పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే 27 నక్షత్రాలకు సంబంధించిన చెట్లు తేవటం అంటేనే ఒక పెద్ద యజ్ఞం అనమాట. ఎన్నో చోట్ల తిరిగి దానికి సంబంధించినటువంటి చెట్లు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు. అట్లాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి చెట్లు. అట్లాగే తిప్పతీగ అంటారు. తిప్పతీగ అనేది చాలా పెద్ద. ఎందుకంటే ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు నక్షత్ర ప్రకారం హోమం చేసినప్పుడు తిప్పతీగ వాడాలని ఎప్పటి నుంచో నానుడి. అట్లాగే తిప్పతీగ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడో నాటామో అనే దానికన్నా కూడా ఒక సన్నిధానం ఏర్పాటు చేసి వారికి ప్రీతికరమైన వారికి దివ్య మంగళ స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే నవగ్రహాలు, వారు ఇప్పుడు కూడా నవగ్రహాలు అంటుంటారు కాబట్టి నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవము. తదుపరి మనం ఎక్కువగా పూజించవలసింది గోమాత. ఎందుకంటే ఒక గోవును కానీ పూజిస్తే సర్వదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటారు. అటువంటి గోశాలకి నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మన నరసింహుల క్షేత్రం అంటేనే లింగరూప శనీశ్వర క్షేత్రం అనే స్థితికి తీసుకొచ్చిన వారు మన జంధ్యాల శాస్త్రి గారు. వారు జంధ్యాల శాస్త్రి గారు లింగరూప శనీశ్వరుడే లోకేశ్వరుడే కలియుగేశ్వరుడే నరసింహులు లింగరూప శనీశ్వరుడు అనే భావనతోటి ఇన్నాళ్ళు తీసుకొచ్చి ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చారు. వారి యొక్క ఆశయాన్ని ఒమ్ము చేయకుండా ఇక నక్షత్ర వనాన్ని అంతకన్నా కూడా ఇంకా మంచి ఒక ఉన్నత స్థితికి నేను తేగలుగుతానని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం, నా వెనక ఉన్న నడిపిస్తున్నటువంటి ఆ జగన్మాత దక్షిణ ముఖాంబికా స్వరూపిణి పార్వతీమాత అనుగ్రహం, అంతేకాకుండా రచయితల సంఘం అధ్యక్షుడు గారు ఇక్కడే ఉన్నారు, పొన్నూరు సీని గారని. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు శేషాచార్యులు గారని, మన ఇటు చూసినట్లయితే మన సత్య గారు వాళ్ళు, అంటే దామచల సత్య గారు, పూర్ణచంద్రరావు గారు అయితేమి, జనార్దన్ గారు అయితేమి, మన శ్రీనివాసరెడ్డి గారు అయితేమి, ఎటు చూసిన మొత్తం అందరి యొక్క సహకారంతో గొప్ప కార్యక్రమాన్ని నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అందరూ కూడా ఇక నుంచి కూడా ఇక్కడ ఇప్పటివరకు నడిపించడం ఒక బాధ్యత అయితే, ఇక నుంచి ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చే బాధ్యత అందరూ కూడా భుజాల మీద మోస్తారని, ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళందరూ కష్టపడటం ఒక ఎత్తు, మీరు 10 మందికి తెలియజేసేవారు ముఖ్యంగా మీరే, మీడియా మిత్రులు. కాబట్టి మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహ దేవతల అనుగ్రహము, నక్షత్ర దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని, రేపు రాబోయే రోజుల్లో గురుగారు మా అబ్బాయికి పిల్లోడు పుట్టాడండి, వాళ్ళ నక్షత్రం అశ్విని నక్షత్రం ఎక్కడ చేయాలండి శాంతి అంటే మన నరసింహుల దివ్యక్షేత్రం రండి అయినా ఆ యొక్క జమ్మి చెట్టు ఇప్పుడు అశ్విని నక్షత్రానికి సంబంధించిన చుట్టూ వద్దే ప్రదక్షిణ చేయటము, దండం పెట్టుకోవడము, శాంతి చేయించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మీరు అందరూ కూడా తీసుకొని 10 మందికి తెలియజేసి మీరందరూ కూడా ఉన్నత స్థితికి చేరాలని, ఈ యొక్క స్థలాన్ని ఒక అభివృద్ధి చేయాలని సంకల్పం ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆ తల్లి దీవెనలు ఎప్పుడు నాకు లభించాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహగౌడ్ ఆయుష్మాన్ భవ. అయితే దానిని గ్రహం మూలం సర్వం జగత్ అని మార్చినటువంటి వాడు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు సామాన్యమైనటువంటి ఒక గురువుగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఆయన విగ్రహాన్ని ప్రారంభించేటటువంటి గురువుగా ఆయన ఈరోజు ఆవిర్భవించారు. రేపు 21వ తేదీ గురు పౌర్ణమి రాబోతుంది. ఆ గురు పౌర్ణమి రాబోతున్నటువంటి సందర్భంలో గురువు యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం ఆవిష్కరణ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇక్కడ నక్షత్రాలకు సంబంధించి 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి వనాన్ని ఏర్పాటు చేయటం, అలానే గోశాలను ఏర్పాటు చేయటం,
ముఖ్యంగా నవగ్రహాలను కూడా లింగరూప నవగ్రహాలుగా ఏర్పాటు చేయడం అనేది ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా బాసిల్లేదానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఊరైనటువంటి నర్సింగోలుకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి సద్గురువు జంధ్యాల శాస్త్రి గారు. ఎందుకంటే ఆయనకు కాశీలో ఉన్నటువంటి ఒక సంస్కృత యూనివర్సిటీ వారు చేసినటువంటి జ్యోతిష్యంలో కృషికి వారికి డాక్టరేట్ ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. అలానే ప్రపంచవ్యాప్తంగా ఆయన టీవీలో ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని, ఆయన చెబుతున్నటువంటి సమాధానాలకి అందరూ కూడా ఆకర్షితులై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు డల్లాస్లో వారిని అక్కడికి పిలిపించి జ్యోతిష్యం మీద ప్రత్యేకమైనటువంటి క్లాసులు నిర్వహించినటువంటి సామర్థ్యం కూడా గురువు గారికి ఉంది. వారు ఏదైతే ఆ జీవితంలో ఆశించారో ఇటువంటి వనాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని, నవగ్రహాలు అందరికీ కూడా క్షేమం చేసేవి. మనందరం కూడా శనీశ్వరుడు శని పోవాలి అనుకుంటాం. కానీ గురువు గారు చెప్పేది ఏమిటంటే శని అంటే శనీశ్వరుడు అని అనమంటాడు ఆయన్ని. శనీశ్వరుడు అంటే ఆయుష్ కారకుడు ఆయనే, మనకి ఐశ్వర్యకారకుడు కూడా శనీశ్వరుడే. కాబట్టి శని యొక్క పాదాలని పట్టుకొని సర్వస్య శరణాగతి పాతయవా పాతాళే స్థాపయవా సమరలోక సామ్రాజ్యే మాతస్తవ చరణం యుగం ముంచామి నాహి ముంచామి అని ఆయన పాదాలని పట్టుకొని నీట ముంచినా పాల ముంచినా నువ్వే స్వామిని ఆయన పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వనరులు సమకూర్చేటటువంటి వాడు శనీశ్వరుడు అని ఒక సిద్ధాంతాన్ని ధృవీకరించినటువంటి వాడు జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. ఈరోజు నర్సింగోల్ అన్నటువంటి పుణ్యక్షేత్రం ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయంతో పాటు ఒక గురుపీఠం కూడా ఇక్కడ ఆవిష్కృతం కావడం అనేది ఈ ప్రాంతానికి కూడా ఒక శుభసూచకం. ఇది ఒక త్వరలోనే ఒక పుణ్యక్షేత్రంగా బాసిల్లేదానికి కూడా అవకాశం ఉంది.